ఇడ్లీలో ఇలా కారపొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే రుచి అద్దరిపోతుందండి. కారపొడి కోసం ఒక స్పూన్ నూనె వేసి వేడి చేసుకుని 1 కప్పు పచ్చెనపప్పు వేసి ఎర్రగా వేయించి మరొక స్పూన్ నూనె వేసి 1/2 కప్పు పొట్టు మినపప్పు 3/4 కప్పు పొట్టులేనివి వేసుకుని వేయించుకోవాలి. ముందు పొట్టుపప్పు వేగాక తర్వాత మామూలు పప్పు వేసి ఎర్రగా వేయించేసుకోండి. మళ్ళీ మరొక స్పూన్ నూనె వేసేసి 1/2 కప్పు ధనియాలు వేసి వేగాక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసి చిటపటలాడేంత వరకు వేయించేసుకుని 1 టేబుల్ స్పూన్ మిరియాలు 1/4 కప్పు జీలకర్ర వేసి 2 నిమిషాల పాటు వేయించేసుకోండి. అదే ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసేసి 2 కప్పులు ఎండుమిర్చి వెయిట్లో వచ్చేసి 50 గ్రాములు వేసి వేయించేసుకుని ఇందులోనే మరొక స్పూన్ నూనె వేసి కరివేపాకు 1 కప్పు వేసి క్రిస్పీగా వేయించేసుకోవాలి. వీటితో పాటుగా 1 కప్పు పుట్నాలు కూడా వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఆమ్చూర్ పౌడర్ వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తానికి 2 టేబుల్ స్పూన్ల కలుపు పడుతుంది. చివరి వాయిలో 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ లేని వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు. పొడిలో చివరిగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలిపేసుకుంటే కారపొడి రెడీ అయిపోతుంది.